ఏంటి ఏం ప్లాన్ చేశావు? కాచి సర్ప్రైజ్ అవుతుందా? ఏంటో చూద్దాం పదండి అని కేదార్, బూచి, కాచి వస్తూ ఉంటారు. వాళ్ళు హాల్లోకి రాగానే అక్కడ ఏమీ ఉండవు. అప్పటికే ఆదిలక్ష్మి వాటినన్నిటినీ బయటపడేసి విరగ్గొట్టేస్తుంది. వీటిలాగే ఈ గిఫ్ట్లలాగే మీ జీవితం కూడా ముక్కలైపోతుందని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అరే నేనిక్కడే పెట్టానే కనిపించట్లేదేంటి అని బూచి అడుగుతూ ఉంటే, అవునన్నయ్య మీరిందాక ఇక్కడే పెట్టారు కదా, నేను కూడా చూశానని ధాత్రి చెప్తుంది. ఏమీ లేకపోవటమేనా నువ్వు మాకిస్తున్న సర్ప్రైజ్ అని నిషి, వైజయంతి అడుగుతూ ఉంటారు. అప్పుడే ధాత్రికి ఆదిలక్ష్మి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి బయటికొచ్చి చూస్తుంది. అక్కడ గిఫ్ట్లు, స్వీట్లు అన్నీ కూడా పడిపోయి ఉండటంతో అందరూ రండి అని ధాత్రి కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి ఈ గిఫ్ట్లు, స్వీట్లన్నీ ఇలా పడిపోయి ఉన్నాయేంటని నిషి, వైజయంతి అడుగుతూ ఉంటారు. అయ్యయ్యో కాచి, నీ కడుపులో ఒక్క కాయ కూడా పర్లేదు. నీ జాతకం బాగోలేనట్లుంది. నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. నీకెప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది అని ఆదిలక్ష్మి అంటే, నాకు కొన్ని రోజుల ముందు వరకు అంతా బానే జరుగుతూ ఉండేది. కానీ ఈ ఇంట్లో ఒక దుష్టశక్తి వచ్చి కూర్చొనుంది కదా అని కాచి ఆదిలక్ష్మి వైపే చూస్తూ, నీ వల్లే మాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్తూ ఉంటే, ఏంటి ఇంత ధైర్యం పెద్ద చిన్న లేకుండా నన్నే ఇలా అంటావా అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. కాచి, ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు, గొడవ పడొద్దు, పద లోపలికి వెళ్దామని ధాత్రి అంటే, నువ్వాగు జగదాత్రి, అసలు ఈవిడ రోజుకో రకంగా గొడవ పెట్టుకోవాలనే చూస్తుంది. వచ్చినప్పటి నుండి మాకు పిల్లలు లేరని గుడ్రాలు గుడ్రాలని మాట్లాడుతూనే ఉంది. అసలు మా పిల్లల గురించి ఈవిడకెందుకు చెప్పు అని కాచి అంటే, అవును ఏదో ఒక విధంగా మమ్మల్ని బాధ పెట్టాలనే చూస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈవిడే ఈ స్వీట్లు, గిఫ్ట్లు అన్నీ పడేస్తుంటుందని నా డౌట్ అని బూచి అంటాడు. మీ ముష్టి స్వీట్లు, గిఫ్ట్లు పగలగొట్టే కర్మ నాకేం పట్టిందని ఆదిలక్ష్మి అంటే, ఎందుకంటే మీకే ఆ అవసరం ఉంది. మీ కుటుంబం నాశనం అయిపోయింది కదా, అందుకే మీరు ఎవరూ సంతోషంగా ఉండకూడదని కావాలనే ఈ పని చేశారు. మీరే చేసుంటారని కాచి కూడా అంటే, ఇంత ధైర్యమే నీకు, నన్నే ఇలా అంటావా అని ఆదిలక్ష్మి కాచి చెంప పగలగొడుతుంది. సరిగ్గా అప్పుడే కమలాకర్ సూట్ కేస్ పట్టుకుని అక్కడ ఎంట్రీ ఇస్తాడు. ఇక కమలాకర్ని చూసిన కాచి ఏడుస్తూ అతని దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు కాచి అని కమలాకర్ ఆదిలక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. తర్వాత యువరాజ్ వర్క్ చేసుకుంటూ ఉంటే సోనీ అతని దగ్గరికి వెళ్తుంది. యువరాజ్, ఈ రోజుతో నీ చాప్టర్ పూర్తయిపోతుంది. ఈ ఫైల్పై నీకే తెలియకుండా నేను సంతకాలు తీసుకోబోతున్నాను. నీపై పగ సాధించడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని సోనీ అనుకుంటూ ఉంటుంది. ఏంటి సోనీ అక్కడే నిలబడిపోయావు అని యువరాజ్ అనటంతో, ఏమని చెప్పను సార్, మీ అందాన్ని చూస్తూ నేను అలాగే నిలబడిపోయాను. మీకేమో చాలా తక్కువ ఏజ్లో పెళ్ళైపోయింది. ఆఫీస్కి వచ్చే ముందు కొంచెం తక్కువగా రెడీ అయ్యి రండి సార్. అసలు మిమ్మల్ని చూస్తుంటే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో చెప్పాలనుంది. కానీ మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, నా మనసుని ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారో చెప్పండి. మీరంటే నాకు ఇంత ఇష్టమో చెప్పలేను. కానీ మీకు పెళ్ళైపోయింది కదా, ఏం చేస్తాను చెప్పండి అని సోనీ యువరాజ్ చేయి పట్టుకొని మాట్లాడుతూ ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. ఏంటి వీడు, నేను హక్ చేసుకున్నా కూడా రెస్పాన్స్ అవ్వటం లేదేంటి అని సోనీ అనుకుంటూ ఉంటే అప్పుడే యువరాజ్ కూడా హక్ చేసుకుంటాడు. కానీ అప్పుడే సోనీ పక్కకు జరిగేసి, సారీ సార్, నేను ఏదేదో మాట్లాడేశాను అని సోనీ అంటే, నీ మనసులో ఉన్నదే కదా సోనీ మాట్లాడేశావు. నా వైఫ్ నిన్ను అనుమానించినా అవమానించినా అర్థం చేసుకున్నావు చూడు. నీలాంటి మంచి అమ్మాయిలు ఎంతమంది ఉంటారు చెప్పు. నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నానులే, ఇంతకీ ఎందుకు వచ్చావు చెప్పు అని యువరాజ్ అనటంతో, అయ్యో సార్, వచ్చిన పనిని మర్చిపోయాను. ఇదిగో ఈ ఫైల్స్ మీద మీ సంతకాలు కావాలి అని ఇక ఆ ఫైల్స్ని యువరాజ్ చేతికి ఇస్తుంది. సోనీని చూస్తూ యువరాజ్ ఆ ఫైల్స్ అన్నిటి మీద సంతకం పెడుతూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న కౌశికి, యువరాజ్ ఆగు, అసలు వేటిపై సంతకం పెడుతున్నావో కొంచెం చూసుకోవాలి కదా అని అరుస్తూ ఉంటుంది. అక్క, సోనీ ఫైల్స్ తీసుకొచ్చింది, నేను మెహతా గ్రూప్కి సంబంధించిన ఫైల్స్ మీదే సంతకం పెడుతున్నా అని యువరాజ్ అంటే, లేదు నువ్వు ఇప్పుడు లాస్ట్ డాక్యుమెంట్పై సంతకం పెడుతున్నావు కదా, అదేదో డిఫరెంట్గా ఉంది, ఒకసారి చెక్ చేసి చూడు అని దూరం నుండే కౌశికి చెప్తుంటే, అమ్మో ఇప్పుడు కనుక ఆ డాక్యుమెంట్స్ కౌశికి చూసిందంటే ఇంకేమైనా ఉందా అని సోనీ అనుకుంటూ వెంటనే ఇక ఆ పేపర్ని లాక్కునేసి, అరెరే ఇది ఎస్టేట్కి సంబంధించిన ఫైల్ పేపరు, ఇది ఇందులోకి ఎలా వచ్చింది, అర్థం కావట్లేదే అని సోనీ దాన్ని చించి ముక్కలు చేసేస్తుంది. సోనీ, ఎందుకు దాన్ని ముక్కలు చేసేసావు అని కౌశికి అడగటంతో, అంటే మేడం ఇది పొరపాటున ఈ ఫైల్లోకి వచ్చింది కదా, ఇది ఎవరికైనా తెలిస్తే పోయేది మన పరువే కదా, ఇది నా పొరపాటు వల్లే జరిగింది, అందుకే చించి పడేశానని సోనీ చెప్తుంది. ఈసారి ఏదైనా తీసుకొస్తున్నప్పుడు చెక్ చేసి తీసుకురా, ఇలా ఏవి పడితే అవి తీసుకురాకని కౌశికి సోనీకి వార్నింగ్ ఇస్తుంది. సరే మేడం అని సోనీ వెళ్తుంది. ఏంటి యువరాజ్ ఇది, ఇప్పుడు నీ ఒక్క సంతకంతో ఈ కంపెనీ విలువ తెలుసా అని కౌశికి అంటే, సారీ యువరాజ్, ఇంకెప్పుడు ఇలా చేయను, చూసుకునే సంతకం చేస్తానని యువరాజ్ అంటాడు. అమ్మి కౌశికి, మీ అత్తని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, రోజుకో సమస్య తెచ్చిపెడుతుంది,
త్వరగా రా అమ్మి అని వైజయంతి చెప్పటంతో యువరాజ్ మనం త్వరగా వెళ్ళాలి పద వెళ్దామని కౌశికి చెప్తుంది. ఏంటి సోని పని పూర్తయిపోయిందా అని దివ్యాంక అడగటంతో ఇక సోని జరిగిన విషయం చెప్తుంది. కౌశికి టైం బాగున్నట్లుంది. నేను మళ్ళీ ఇంకొక ఫైల్ రెడీ చేసి తీసుకొస్తాను. ఈసారి కౌశికి లేనప్పుడు ప్లాన్ చేద్దామని దివ్యాంక చెప్తుంది. కౌశికి ఇంటికి రాగానే ఏం జరిగిందని అడగటంతో ఇక ధాత్రి జరిగిందంతా చెప్తుంది. చూడమ్మా కౌశికి, మీ అత్తయ్య గారు నా కూతుర్ని కొడుతూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అని కమలాకర్ అంటే పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడితే నేను ఇలాగే కొడతాను చేస్తానని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. ఈవిడ కూతురేమో తండ్రిని చంపి జైలుకి వెళ్ళింది. కొడుకేమో కాపురం చేయకుండా భార్యను వదిలిపెట్టి విడిగా ఉంటున్నాడు. ఈవిడ మళ్ళీ పెద్దంతరం చిన్నంతరం గురించి మాట్లాడుతుంది. చూడమ్మా కౌశికి, మనందరం కలిసి ఉండాలా విడిపోవాలా అనేది నీ చేతుల్లోనే ఉంది. మీ అత్తయ్య గారు కావాలో మేం కావాలో నువ్వే తెలుసుకో అని కమలాకర్ అంటే అదేంటి మనమందరం ఒకటే కుటుంబం కదా అని కౌశికి అంటుంది. అప్పుడే సురేష్ అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటాడు. సురేష్ లోపలికి రాగానే అయ్యో అన్నయ్య అని ధాత్రి అంటే మీరు మా అమ్మ గురించి మాట్లాడడం మొదలు పెట్టకముందే నేను ఇక్కడికి వచ్చానని సురేష్ అంటాడు. ఇప్పుడు చూడు నా కొడుకు ఏమీ తెలియదు కాబట్టి నేనేం చేస్తానో చూడండి అని ఆదిలక్ష్మి అనుకుంటూ చూసావారా వీళ్ళందరూ నన్ను ఎలా అంటున్నారు, నేనేదేదో చేశానని అంటున్నారు అని ఆదిలక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు ధాత్రి కేదార్ ఇక అసలు విషయం సురేష్కి చెప్తారు. మా అమ్మ అలాంటి పని చేయదు అని సురేష్ అంటే నీ మీద ఒట్టేసి చెప్తాన్రా నేను చేయలేదని ఆదిలక్ష్మి అంటుంది. అమ్మో ఆది ఏం నటిస్తున్నావే, ఈ నాటకాలు కనుక నాకు వచ్చుంటే నా మొగుణ్ణి కొంగున కట్టేసుకొని ఉండేదాన్ని అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. లేదు ఖచ్చితంగా ఈవిడే చేసింది అని కమలాకర్ అంటే సిస్టర్ నేను తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా చెప్పండి సిస్టర్ అని బూచి ధాత్రిని అడుగుతూ ఉంటాడు. చెప్పవే నోరు మెదపవేంటి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని చెప్తున్నాడు కదా, నిజం చెప్పటానికి నీకు మాటలు రావటం లేదా, పోనీ నువ్వే చేసావా అని నిషి అంటే ధాత్రి ఎందుకు అలా చేస్తుందని కేదార్ అంటాడు. మరి నోరు విప్పు చెప్పు అని వైజయంతి కౌశికి అందరూ అడుగుతూ ఉంటారు. అవును ఈవిడే చేసింది. నేను కిచెన్లోకి వెళ్ళాను, ఏవో సౌండ్లు వినిపిస్తున్నాయి కానీ అవేంటో నాకు సరిగ్గా కనిపించలేదు. ఈవిడే ఆ గిఫ్ట్లన్నీ తీసుకెళ్లి బయట విసిరేసిన సౌండ్లు అయితే వినిపించాయని ధాత్రి చెప్తుంది. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, నేనేం చేయలేదని ఆదిలక్ష్మి అంటుంది. లేదు సీసీటీవీ ఫుటేజ్లో చూశాను, మీరే ఇదంతా చేశారని ధాత్రి ఇక ఆ ఫుటేజ్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది. అక్కడ సీసీ కెమెరా లేదు కదా అని ఆదిలక్ష్మి అంటే అక్కడ సీసీ కెమెరా లేదు కానీ మీరు చేసిందంతా అద్దంలో రిఫ్లెక్ట్ అయింది అని కేదార్ చెప్తుంటే ఏంటి ఇలా దొరికిపోయాను అని ఆదిలక్ష్మి మనసులో అనుకుంటూ సారీరా సురేష్ ఏదో తెలియక కోపంలో చేశాను అని ఆదిలక్ష్మి అంటే అసలు బుద్ధుందా అమ్మ నీకు, నేను నిన్నెంత నమ్మాను, నిన్ను వెనకేసుకొచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు, ఎందుకు ఇలా చేశావని సురేష్ ఆదిలక్ష్మిని తిడుతూ ఉంటాడు. నన్ను క్షమించరా అని ఆదిలక్ష్మి అంటే నువ్వు క్షమించమని అడగాల్సింది నీ కొడుకుని కాదు కాచిని అని వైజయంతి అంటుంది. క్షమాపణ చెప్పి ఈ గొడవని ఇంతటితో ఆపేస్తే బాగుంటుందని ధాత్రి కూడా అంటుంది. ఇదంతా నీ వల్లే కదా, నీ సంగతి చెప్తాను అని ఆదిలక్ష్మి మనసులో అనుకుంటూ కాచి నన్ను క్షమించు, ఏదో కోపంలో నిన్ను తిట్టాను కొట్టాను, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అని పట్టుకోబోతుంటే అయ్యో పర్వాలేదులేండి వద్దండి అని కాచి అంటుంది. అమ్మ లోపలికి రా అని సురేష్ పిలవటంతో ఇక ఆదిలక్ష్మి లోపలికి వెళ్తుంది. అమ్మ జగదాత్రి ఎంత కష్టం వచ్చినా కూడా నువ్వు న్యాయం వైపే నిలబడతావని అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను, థ్యాంక్స్ అమ్మ జగదాత్రి అని కమలాకర్ ధాత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడు. కమలాకర్ అలా చెప్తుంటే వైజయంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు నేను సీసీటీవీ ఫుటేజ్ చూపించడం నేను చేసింది తప్పో కాదో నాకు తెలియట్లేదు వదినా అని ధాత్రి అంటే నువ్వు కరెక్ట్గానే చేసావు ధాత్రి అని కౌశికి అంటుంది. అప్పుడే సురేష్ అక్కడికి వచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించకుండా ఉంటే మా అమ్మ అందరి ముందు తలదించుకొని ఉండేది కాదు కదా అని సురేష్ ధాత్రిని నిలదీస్తూ ఉంటాడు.